సాయినాథ్ మహారాజ్ की జై. ఓం సాయిరామ్. షిరిడి పాదయాత్రలో ఇవాళ 19వ రోజు చాలా అద్భుతంగా యాత్రని చేయించి సాయినాథుడు ఇప్పటికి రహతా వచ్చామండి. షిరిడీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రహతా. రహతా యొక్క ప్రత్యేకత ఏంటంటే సాయిబాబా అప్పట్లో కుశాల్ చంద్ అనే భక్తుడు వ్యాపారి ఇంటికి వచ్చేవాడు. ఆయన కుశాల్ చంద్ ఇంటికి మాత్రమే సాయి వచ్చేవారు షిరిడి దాటి. ఆయన షిరిడి నుంచి వచ్చినప్పుడు ఈ ఊరు అవతల వరకు వచ్చాక కుశాల్ చంద్ అక్కడి నుంచి ఈ ఊరు వాళ్ళంతా కూడా సాయిబాబాని ఊరేగింపుగా ఇక్కడికి తీసుకొచ్చేవారు. ఈ విధంగా సాయి ఈ కుశాల్ చంద్ ఇంటికి ఈ గృహానికి వచ్చి ఇక్కడ ఈ అరుగు మీద కాసేపు కూర్చుని వారితోటి మాట్లాడి ఇక్కడ వారి ఆతిథ్యాన్ని స్వీకరించేవారు. చూడండి, ఇక్కడంతా కూడా చాలా పవిత్రమైన స్థలం ఇది. బాబా ఇక్కడ తిరిగిన స్థలం, మెట్లు ఇవి అన్నీ కూడా బాబా నడయాడిన స్థలం. ఇందులో కూడా కింద ఒక గుహలాగా ఉందండి. గృహం అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో మరి చాలామంది నిర్బంధించేవారు కనుక సడన్గా ఈ గుహలో వారు దాక్కోవడానికి అనుకూలంగా అలాగే కట్టుకున్నారు. ఈ విధంగా అంతా కూడా చూస్తే మరి చూడండి, మన డ్రైవర్ గారు సారథి రథసారథి శ్రీనివాస్ మొత్తానికి తీసుకొచ్చాడు. ఇంకా 5 కిలోమీటర్లు అంటే సుమారు ఒక గంటన్నరలో షిరిడీకి వెళ్ళడం జరుగుతుంది. సాయినాథుని దర్శనం ఆ పైన చేసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఈ ప్రాంతానికి మరి దర్శించుకోండి. సాయి ఇక్కడ కూర్చున్నట్టుగా భావించండి. సాయిని స్మరించుకోండి. ఆనందంలో మునిగిపోండి. సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయినాథ్ మహారాజ్ కి జై. బాబా గారు పువ్వు ఇచ్చారు ఇక్కడ నాకు. బాబా గారు ఒక పువ్వు కూడా ఇచ్చారు. ఈ విధంగా ఈ యూట్యూబ్లో పెట్టిన ఈ ఛానల్లో అందరూ చూస్తున్నారు వీడియోలు. మేము తీసిన వీడియోలన్నింటినీ చూసి మాతోటే ప్రయాణం చేసినట్టుగా చాలామంది భావిస్తున్నామని వారు చెప్పడం జరిగింది. అందరికీ కూడా సాయి కృప ఉండాలి అని కోరుకుంటూ సాయినాథుడు అందరిపైన కూడా కృపని వర్షించాలని కోరుకుంటూ సాయినాథ్ మహారాజ్ కి జై.